యానం శివారు సావిత్రినగర్లో నిత్య పెళ్లికొడుకు భాగోతం వెలుగు చూసింది. సంగాడి రమేష్ అనే వ్యక్తి ఆడవారికి వల వేసి వారి జీవితాలతో ఆటలాడుతున్నాడు. అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడని రమేష్ చేతుల్లో మోసపోయిన బాధితులు విలపిస్తున్నారు. ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకుని 5వ పెళ్లికి సిద్ధమవుతున్నారని గిరియాంపేటకు చెందిన శీలం సాయి ఆరోపిస్తోంది. పిఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయింది. నిత్య పెళ్లికొడుకును కఠినంగా శిక్షించాలని, మరో ఆడపిల్లలకు ఇట్లాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు. రమేష్ తల్లిదండ్రులు అతనికే సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చిన అమ్మాయిలను కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పారిపోయారు. చోడవరం సబ్ జైలు వార్డెన్పై ఖైదీలు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనలో వార్డెన్కు తీవ్ర గాయాలయ్యాయి. వారి కోసం జైలు సిబ్బంది గాలిస్తున్నారు. దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనకాపల్లి జిల్లా సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పారిపోయారు. చోడవరం సబ్ జైలు వార్డెన్పై ఖైదీలు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనలో వార్డెన్కు గాయాలయ్యాయి. వారి కోసం జైలు సిబ్బంది గాలిస్తున్నారు. దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనకాపల్లి జిల్లా సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పారిపోయారు. చోడవరం సబ్ జైలు వార్డెన్పై ఖైదీలు దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనలో వార్డెన్కు గాయాలయ్యాయి. వారి కోసం జైలు సిబ్బంది గాలిస్తున్నారు. దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. దీనిపై మరిన్ని సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి జైలు సిబ్బంది కళ్ళు గప్పి ఈ ఖైదీలు ఎలా పారిపోయారు, ఏంటి దీనిపై మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి చంద్రశేఖర్? అవి చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి చోడవరం సబ్ జైలు ఏదైతే ఉందో, సబ్ జైల్లో గత కొద్ది రోజులుగా కూడా 2 ఖైదీలు అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఆ బెజవాడ రాముతో పాటు అలాగే మరో కేసులో పెన్షన్ డబ్బులు కాజేసినటువంటి కేసులో ఉన్నటువంటి ఆ నక్క రవికుమార్, వీరిద్దరు కూడా గత కొద్ది రోజులుగా కూడా అనకాపల్లి చోడవరానికి సంబంధించినటువంటి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు చేసినటువంటి ఏదైతే బెజవాడ రాము ఎవరైతే ఉన్నారో ఈయన ఆ చోరీ కేసులో పట్టుబడగా నక్కా రవికుమార్ కేసులో కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి కోర్టు ఏదైతే ఉందో ఈ కోర్టు అయితే వీరికి రిమాండ్ అయితే విధించింది. అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి సాయంత్రం 4 ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఒక ఆయుధం సిక్స్ని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి జైలు వార్డెన్ ఎవరైతే ఉన్నారో హెడ్ వార్డెన్ పైన అయితే చాలా తీవ్రంగానే దాడి చేసి గాయపరిచినటువంటి ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకుని ఈ ఘటనలో వీరిద్దరు కూడా తప్పించుకొని పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జైలు వార్డెన్తో పాటు ఇతర సిబ్బంది కూడా వీరిని వెతికే ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేదు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వీరిద్దరి చేతిలో గాయపడినటువంటి సబ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వీర్రాజును కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయన అయితే చికిత్స పొందుతున్నారు. ఘటన పైన అక్కడ ఉన్నటువంటి చోడవరం పోలీసులు కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళినటువంటి అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా కూడా అనకాపల్లి ఏదైతే చోడవరం సబ్ జైలు ఏదైతే ఉందో సబ్ జైలు వద్దకైతే వెళ్లారు. సబ్ జైలు దగ్గర జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ చూసుకుంటే వీరిద్దరు కూడా కేవలం ఉద్దేశపూర్వకంగానే అతనిపై దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులు కూడా వీళ్ళిద్దరు పారిపోయేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే సినిమా తరహా ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన మాదిరిగానే హెడ్ వార్డెన్ పైన దాడి చేసి అక్కడ నుంచి ఆయన వద్ద ఉన్నటువంటి తాళాలు తీసుకొని గేట్ డోర్ తెచ్చి ఇద్దరు పారిపోయారు. దీనిపైన అయితే ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.